అవమానకరంగా ఉన్నప్పటికీ అవి ప్రజాశాంతికి ముప్పు కలిగించినంత వరకు వాటిని ఆర్టికల్ ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛగానే పరిగణించాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఇదే ఆర్టికల్ 19తో సమానం అన్నమాట. దీనికి వర్తిస్తుంది. నేను మాట్లాడే ప్రతి మాట రాజకీయ ప్రసంగాలు కానీ కఠినంగా లేదా అవమానకరంగా ఉన్నప్పటికీ అవి ప్రజాశాంతికి ముప్పు కలిగించినంత వరకు వాటిని ఏంటి అలాంటి వాటిని ఎంతవరకైనా ప్రజాశాంతిని ముప్పు కలిగించినంత వరకు అలాంటి వాక్యాలు కానీ ప్రసంగాలు కానీ వాటిని ఆర్టికల్ 19 కిందే తీసుకోవాలా. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఆర్టికల్ 19 కిందకే వర్తిస్తుంది. హాయ్ రా అరుణ్ తమ్ముడు, బాగున్నావా? సో ఈ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ. నమస్తే 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 మేడం, నమస్తే సార్, లుకింగ్ సో బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ. సో ఈ రాజకీయ ప్రసంగాలు ఎవరైతే చేస్తున్నారో అలాంటి వారికి ఇది కొంతవరకు ఉపశమనం అనే చెప్పుకోవాలా. లైక్ బెటర్. ఇది కూడా ఎవరైతే చాలామంది సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక గవర్నమెంట్ టీచర్ అనుకుంటా లేడీ, చాలామంది అది నాకు కూడా కామెంట్ చేసిండు, నువ్వు ఇట్లనే వీడియోలు చేసుకుంటా పోతుంటే నీ ఛానల్ కూడా ఏదో ఒక రోజు మూసేస్తారని. గవర్నమెంట్ జాబ్స్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలామంది సోషల్ మీడియాలో తన వ్యక్తిగత భావ స్వేచ్ఛాన్ని వ్యక్తపరుచుకునే రైట్ ఆర్టికల్ 19 అనేది ఇచ్చింది. ఇది నేను ఇచ్చింది కాదు, నువ్వు ఇచ్చింది కాదు, మన ఫండమెంటల్స్ రైట్స్ ఇవన్నీ. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చాలా ఉన్నాయి. అందుకే రాజ్యాంగం గురించి చదివితే మీకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. మీకు తెలిసింది 10 మందికి తెలిసేలా చెప్పడం అంటే నా అలాగా యూట్యూబ్లో చెప్పుకోవటం. కొంతమంది ఇంట్లో గుసగుసలాడుకొని చెప్పుకుంటూ ఉంటారు, ఇంకొంతమంది తెలిసిన వ్యక్తులకి చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళకి వాళ్ళ బంధువులకి అట్లా. మనం అట్లా కాకుండా సో మనకు తెలిసింది 10 మందికి చెప్పడం బెటర్ అని నా ఒపీనియన్. సో చాలామంది చెప్పరు, కొంతమంది చెప్తూ ఉంటారు. పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, కానీ ప్రతిదీ పాజిటివ్గా తీసుకొని పోతూ ఉండాలి. నాకు వచ్చే బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, గుడ్ కామెంట్స్ కావచ్చు. బ్యాడ్ కామెంట్స్ చదువుతున్నప్పుడు కొంచెం అనిపించడం అయితే, కానీ అప్పుడప్పుడు సరే బెటర్. చాలామంది ఈ మధ్య ఒకరిద్దరు లేడీసే పెట్టిండ్రు నాకు కామెంట్. ఏమంటే, ఇలాంటి వీడియోలు కాకుండా అంటే లాకు సంబంధించిన వీడియోలు చేయండి, 10 మందికి యూజ్ అవుతాయి అని. నేను లైవ్ పెట్టి కేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, లా గురించి చెప్పి, లాలో ఎటువంటి కోర్టు గురించి చెప్పి, స్టేషన్ల గురించి చెప్పి, ఎఫ్ఐఆర్ కానుంచి ప్రాపర్టీ ట్యాక్స్, ప్రాపర్టీల గురించి, ప్రాపర్టీని ఏ విధంగా తెచ్చుకోవాలనే దాని గురించి కూడా నేను సబ్జెక్ట్ చెప్పి చేసిన. అవి కనిపించవు. ఇప్పుడు ఏదో మొన్న లాస్ట్ 1 వీక్ బ్యాక్ నుంచి నేను చేయలే. అంతకు ముందు అయితే ఈరోజు ఖాళీ అవ్వరా సార్? అవునవును, బాయ్ అరుణ్. సో అంతకుముందు ఏదో ఒకటి షార్ట్ వీడియో ఒక 2 lakhs వరకు పోయింది అయినా. ఆ వీడియో వల్ల చాలామందికి నేను అడ్వకేట్ అని తెలిసింది. అడ్వకేట్ అని అదే లాయరు, మీ భాషలో చెప్పాలంటే లాయర్ అని తెలిసిన తర్వాత చాలామంది, కొంతమంది ఆడవాళ్ళు పనికొచ్చే వీడియోలు చేయండి, పనికిమాలిన వీడియోలు ఎందుకు చేస్తున్నారని కామెంట్ పెట్టిండ్రు. వాళ్ళకి ఒకటే చెప్తున్నా, పనికొచ్చే వీడియోలే చూడాలి. అలాంటప్పుడు పనికిరాని వీడియోలు మీరు కూడా చూడకూడదు అనేది చెప్తా. గట్టిగా కౌంటర్ ఇద్దాం అనుకున్నా, గట్టి కామెంట్ ఎత్తుకుందాం అనుకున్నా, కానీ అట్లాంటివన్నీ పట్టించుకుంటా పోతే ముందుకు పోలేమన్నమాట. సో అలాంటి వారికి లైవ్లో ఈ జస్ట్ ఒక చిన్న సజెషన్ అన్నమాట. అయినా రోజు లైవ్ చేయడం అంటే కొంచెం కష్టమే అబ్బా. మాకు కూడా లైవ్ పాసిబుల్ కాదు. ఇప్పుడు ఒక 1/2 అవర్ నేను లైవ్ చేసిన. ఈ 1/2 అవర్లో అంటే 30 minutes, 30 minutesలో ఒక 10 minutes వీడియో, 10 minutes వీడియో, 10 minutes వీడియో, 3 వీడియోలు అవుతాయి. రోజు ఒక వీడియో వేసుకుంటా వదులుతా పోయినా కూడా, అప్లోడ్ చేస్తూ పోయినా కూడా సరిపోతుంది. కానీ రోజు లైవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ మధ్య యూట్యూబ్ వాళ్ళు కూడా 30% నుంచి 40% ఎవరైతే లైవ్ వీడియోలు చేస్తున్నారో వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు. వారికి వాళ్ళ వీడియోలు కూడా పుష్ చేస్తుంది యూట్యూబ్. కాబట్టి యూట్యూబ్ ఆల్గారిథం, యూట్యూబ్ వాళ్ళు చెప్పినట్టు రూల్స్ మనం పాటించుకుంటూ పోతేనే యూట్యూబ్ ముందుకు వెళ్తుందని అర్థమైంది. సో ఎనీహౌ, కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి. యూట్యూబ్ గురించి నన్ను అడిగితే